వేయనివ్వండి. నా ప్రియ తమ్ముడు, సూటుగా ఒక ప్రశ్న వేయనివ్వండి. మీలో ఎంతమందికి ఇటువంటి బాధ్యత ఉంది? కష్టం వస్తున్నప్పుడు, కన్నీరు వస్తున్నప్పుడు, నీ ఇంట్లో ఎవరికైనా బాగున్నప్పుడు, లేకపోతే ఏదైనా శ్రమ వచ్చి మీ మీద పడుతున్నప్పుడు, సంఘం మీద కానీ, సహవాసం మీద కానీ, వేదనకరమైన పరిస్థితులు మన రాష్ట్రం మీద కానీ, దేశం మీద కానీ వచ్చి పడుతున్నప్పుడు ఎంతమందికి బాధ్యత ఉంది? అందరిని సమకూర్చి రెండు చేతులైతే, దేవా మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించు, మా వేదనకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు. నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మాకు శక్తి చాలదు, మాకు తెలివితేటలు లేవు, మా యొక్క తెలివితేటలు మాకు పరిచయం. ఈ లోకంలో మేము ఒంటరి వారం, మాకు ఏ రకంగానూ మా యొక్క బ్యాక్గ్రౌండ్ లేని స్థితిలో ఉన్నాం నాయన. నీవు తప్ప మాకు సహాయం లేదు, నీవే కార్యము చేయగలిగిన వాడమని ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఉన్నామని నీ పిల్లలను పట్టుకొని, నీ భార్యను పట్టుకొని, నీ కుటుంబాన్ని పట్టుకొని ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నారు? జాగ్రత్తగా నా ప్రియ తమ్ముడు, చిన్న ప్రియ సహోదరుడు, వాక్యం చెప్తున్నట్లుగా రాజుకైతే అంత ఆశ ఉంది కానీ, రాజుకైతే అలాంటి తలపు ఉంది కానీ, రాజుకైతే అలాంటి వేదన ఉంది కానీ, రాజుకైతే అలాంటి కోరిక ఉంది కానీ, ప్రజలందరికీ మాత్రం ఏమి లేదు, అటువంటి కోరిక లేదు. ఈ రోజున ఈ తరమును మనం గమనిస్తూ ఉంటే, ఈరోజు ఈ తరమును మనం చూస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో పడి ఏడ్చి ప్రార్థన చేసి కన్నీరు గార్చి విజయాలు పొందుకోవాలనే ఆశ సహవాసం ఉన్న కుటుంబాలకు ఉండట్లేదు. ఎన్నో రోజులుగా ప్రార్థనకు వస్తున్న వారికి ఉండట్లేదు. ఎంత గొంతు చించుకొని దేవుని యొక్క సన్నిధిలో వాక్యాలు చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని యొక్క సన్నిధికి రమ్మని అడుగుతున్నా కానీ ఏం చేస్తున్నారు తెలుసా? నిర్లక్ష్య ధోరణిలో చాలామంది బ్రతుకుతున్నారు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక మీరందరూ ఎలా ఉండండి? ఓపికతో ఎదురు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక మీరు ఓపికతో ఎదురు చూడండి. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, ఈరోజు బాధ్యత కలిగి కుటుంబాల కోసం కన్నీరు గార్చే అనుభవాలు మీకున్నాయా? వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వింటూ, నీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగిస్తూ, నా కుటుంబాన్ని జాగ్రత్త కట్టుకోవాలి, ప్రార్థనలోని, విశ్వాసంలోనూ దేవుని యొక్క సన్నిధిలో నా కుటుంబాన్ని కట్టుకున్న ఆశ మీలో ఉందా? అలాంటి ఆశ మీలో లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మీ హృదయాలు సున్నితంగా ఉండవు. అంత మాత్రమే కాదు, మీ కుటుంబాల్లో ఆయన అద్భుతమైన స్వరాన్ని విని ఆయన కార్యాలు చూసే కనులు మీరు కోల్పోతారు.